చైతన్యపూరి నుంచి వచ్చినాం. ప్రాపర్ ఎక్కడ? మాది సూర్యాపేట జిల్లా మోతే మండలం గురుకుచెర్ల జిల్లా. ఏంటి అసలు ఇంత పెద్ద ఎత్తున చలో ఇందిరా పార్క్ నిర్వహించాల్సిన అవసరం వచ్చింది? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ మీకు 55,000 ఉద్యోగాలు ఇచ్చిందంట వచ్చిన సంవత్సరంన్నర కాలంలో. అంటే మీరు జాబులు కొట్టలేక మీకు చదవ చేతగా కీడికి వచ్చిరా, లేకపోతే నిజంగానే నిరుద్యోగం ఉందా? కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఇదే. రేవంత్ రెడ్డి సార్ ఏమన్నారంటే, మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలో రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒక మొదటి సంవత్సరంలోనే ఫిల్అప్ చేస్తాం, మేము ఫస్ట్ చేసే పనే అది అని చెప్పేసి మేము నమ్ముకున్నాం. ఎందుకు మా వంతు మేము ప్రయత్నాలు చేసి పార్టీని గెలిపించుకున్న తర్వాత నోటిఫికేషన్లు అంటే మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు అంతే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్, ఎగ్జామ్ రిక్రూట్ చేసింది కేసీఆర్ గవర్నమెంటే, అపాయింట్మెంట్ ఇచ్చిందే వీళ్ళు. ఆ మాత్రం మొత్తం మా దాంట్లో మేమే ఇచ్చినని చెప్పేసి 55,000 60,000 అని చెప్పి చెప్పించుకుంటున్నారు. మీరు 55,000 60,000 అంటున్నారు కదా, మీడియా ముందు కాదు చెప్పడం. ఒక నిరుద్యోగుల ఉన్న ఇప్పుడు అశోక్ నగర్ కానీ దిల్షుక్ నగర్ కానీ మీరు లిమిటెడ్గా ఒక 50 నుంచి 100 మెంబర్స్ ఒక అన్ఎంప్లాయ్మెంట్ తీసుకురండి, స్టూడెంట్స్ తీసుకొచ్చి మీరు అప్పుడు చెప్పండి, మాట్లాడండి, లెక్కలతో సహా చూపించండి మాకు. అసలు మీరు ఎక్కడ వేసింది? ఎగ్జాంపుల్ వాళ్ళు వేసే 55,000 60,000 లెక్కలో 15,000 నుంచి 15,000 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు కూడా వాళ్ళు యాడ్ చేసుకురు. అసలు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు? 2021లో, ఎగ్జామ్ నడిచింది 2022లో, మీరు వచ్చింది 23 డిసెంబర్లో. మీరు ఎట్లా వేసారు అది? అంటే మీరు కొంచెం మంది మేధావులు కూడా ఉన్నారు మీకు దగ్గర, ఆకునూరు మురళి కావచ్చు, అదేవిధంగా వాళ్ళంతా రియాజ్ సార్ కావచ్చు, అకాడమీస్ కూడా వాళ్ళు నడుపుతున్నారు, వాళ్ళకు కూడా అవగాహన ఉండి ఉంటుంది. కోదండరామ్ లాంటి వ్యక్తులు కూడా ఈరోజు వాళ్ళని కలవకుండా, అంటే వాళ్ళని కలిసే ప్రయత్నం చేసిరా, లేకుండా డైరెక్ట్ వచ్చి ఇక్కడికి రావడం జరిగింది? వాళ్ళంతా ఏం చేసిరంటే సార్, మేము ఇది చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చున్నప్పుడు అదే మల్లూరు రవి సార్ కానీ వెంకట్ సార్ కానీ రియాజ్ సార్ కానీ వీళ్ళంతా వచ్చి అప్పుడు వాళ్ళ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా, వాళ్ళ నోటిఫికేషన్ భర్తీ చేసుకోవడం కోసం మమ్మల్ని ఉపయోగించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు ఫిల్అప్ అయిపోయింది, వాళ్ళు ఫిల్అప్ అయితే వాళ్ళు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటారు? అదే ఇప్పుడు మాకు నోటిఫికేషన్ వస్తే మేము రోడ్ల మీద వచ్చి కూర్చుంటామా? వాళ్ళది అయిపోయింది, ఇక మాతో సంబంధం లేదు. ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు చేసే పనులు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ సీట్లు భర్తీ చేయడం కోసం ఎంత మోసం చేయడానికైనా సిద్ధంగా అవుతున్నారు వాళ్ళు. అట్లా వాళ్ళ సీట్లు భర్తీ అయిపోయినాయి, ఇప్పుడు ఇక అవసరం లేదు వాళ్ళకు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి ఎప్పుడైనా నేను కలుస్తా, ప్రజావాణిలో నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు మా మంత్రులు కానీ. మంత్రులే ఎమ్మెల్యేలే కలవట్లేరు ఇక్కడ, సీఎం సార్ కలవడం కాదు. ఒక ఎమ్మెల్యేని కలిసి పోయి మా బాధలు చెప్పుకుందాం అంటే ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు, మంత్రులు కలిసే పరిస్థితి లేదు. ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ ప్రజాప్రతినిధి అయినా తెలంగాణ గవర్నమెంట్లో వచ్చిన మొదటి సంవత్సరం 2 లక్షలు ఫిల్అప్ చేస్తామన్నారు కదా, ఆ పర్పస్లో ఒక్కరు కూడా మాట్లాడట్లేరు. అంత బోగస్ మాటలు. 60,000 ఇంకో 4 రోజులు అయితే మేము అట్లనే కూర్చుంటే, ఏం మాట్లాడకుండా కూర్చుంటే 1,60,000 చెప్తారు, ఇంకో 4 రోజులు అయితే 2 లక్షలు చెప్పేస్తారు. అయిపోయింది, మేము ఇచ్చేసినాం అంటారు. నోటి మాటలు మీడియా ముందు అయిపోయింది. ఇక ఇచ్చుడు లేదు, సచ్చుడు లేదు, ఈ చెప్పుడు మాత్రం ముఖ్యం. ఎక్కడ ఇచ్చిరన్నా అంత ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు? మేము వస్తే జియో 40